గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ మీద చాలా ఎగ్జామ్స్లో వస్తున్నాయి. పైన రాసిన విధంగా చాలా ఎగ్జామ్స్లో వస్తున్నాయి. సో ఇక్కడ హెచ్సిఎఫ్కి మనం ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ నెంబర్స్ 1.75, 75, 5.6, 7 అని ఇచ్చాడు మనకి. అయితే ఈ పాయింట్స్లో ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేయాలంటే మల్టిప్లికేషన్ చేద్దాం. మల్టిపుల్ బై 100. సో 1.75 into 100 is equal to 175. ఎలా వచ్చింది? ఇక్కడ 2 zeros ఉన్నాయి. ఈ 2 ప్లేసెస్ని డెసిమల్ కేతులోకి తీసుకొచ్చండి. ఈజీ మల్టిపుల్ చేయగానే. ఇక్కడ 1 డెసిమల్ 1 ప్లేస్ తర్వాత డెసిమల్ ఉంది కాబట్టి 1 జీరోకి ఇతల ఇచ్చేయండి. 7 into 100 700 అంటే 175, 560, 700. ఇవి మనకి 3 వచ్చాయి. ఇవి 175 తోటి 700, 560 క్యాన్సిల్ అవ్వాలి. అలాగే 560తో 170. ఇక్కడ హైయెస్ట్ నెంబర్ మనం ఎప్పుడైనా హెచ్సిఎఫ్ అయినా ఫైండ్ అవుట్ చేసేటప్పుడు హైయెస్ట్ నెంబర్ని మనం తీసుకుందాం. ఇక్కడ 560తో 170 పోవట్లేదు. అప్పుడు ఏం చేయాలంటే ఇది 175 ఫోర్స్ 700 అవుతుంది. 175 ఫోర్స్ 170 అయితే కానీ దీంతో పోవట్లేదు కాబట్టి ట్రిక్ ఏంటంటే డిఫరెంట్ చేయండి. 700 నుంచి 560 సబ్ట్రాక్ట్ చేస్తే 140 వస్తుంది. సో ఈ 140ని మనం ఏం చేస్తామంటే 560 by 140, 0 0 క్యాన్సిల్, 14 fours 56 అంటే ఇది 4 వచ్చింది. ఈ 4ని 140 ఇచ్చే డివిజిబుల్ చేద్దాం. 4 3s 12, 2 ఉంటుంది 0 అంటే 20, 4 5s 20, 35 అనేది మనకు వచ్చింది ఇక్కడ. సో ఆప్షన్స్లో ఏముంది? 0.35 అని ఉన్నది. సో మనకి ఇక్కడ 35 వచ్చింది కదా, మరి 0.35 లేదు ఇక్కడ. అప్పుడు మనం ఏం చేయాలంటే 100తో డివిజిబుల్ చేయాలి. దీన్ని పోవట్లేదు కాబట్టి 100తో ఇక్కడ 3 ఉన్నాయి డిజిట్స్, ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 0 పెట్టండి. ఇక్కడ డాట్ 0 డాట్ 100 3s 300, 50, 100 5s మళ్ళీ 0 పెట్టుకుంటాం 500 0. సో ఆన్సర్ ఈజ్ డి 0.35. అలాగే మనం ఈ సమ్ని కూడా మీరు ట్రై చేయండి. సేమ్ డిఫరెన్స్ కట్టండి హైయెస్ట్ నెంబర్కి, దాని తర్వాత ముందున్న నెంబర్కి. ఈ విధంగా చేస్తే మనకు వస్తుంది. డెసిమల్ పోవాలంటే 100తో మల్టిపుల్ చేయండి. జీసీడీ అంటే గ్రేటెస్ట్ కామన్ డివిజన్. సేమ్ ఇది ఒకటే. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.